వెల్కమ్ టు సరిత దామోదర్ పాఠశాల. ఈరోజు మనం తెలుసుకోబోయే అమ్మవారు సంతోషిమాత. సంతోషిమాత అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఆమె అవతార రహస్యం, ఆమె చేసే మహిమలు, ఆమెను ఎలా పూజించాలి అన్ని వివరంగా తెలుసుకుందాం. సంతోషిమాత అమ్మవారు పార్వతి పరమేశ్వరుల కూతురు. ఒకరోజు రక్షాబంధన్ వచ్చింది. రక్షాబంధన్ రోజు వినాయకుడు వెళ్ళి వాళ్ళ మమ్మీ అందరికీ అందరికీ రాఖీ కడుతున్నారు కదా, మరి మనకి రాఖీ కట్టడానికి ఒక చెల్లె ఉండాలి కదా, నాకు ఒక చెల్లె కావాలని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి ఆలోచిస్తూ, అయ్యో నా కొడుకుకి నిజంగా రాఖీ కట్టడానికి ఒక చెల్లె ఉంటే బాగుంటుంది కదా అని తన ప్రతిరూపాన్ని సంతోషిమాతగా అవతరించింది. ఆమె రాఖీ పౌర్ణమి రోజు పుట్టింది. సంతోషిమాత పుట్టిన వెంటనే వినాయకుడికి రాఖీ కట్టింది. ఆమె జన్మ వృత్తాంతం ఇది. సంతోషిమాత రాఖీ కట్టడానికి, వినాయకుడికి రాఖీ కట్టడానికి పుట్టింది. సో ఆమె పుట్టిన ఆనందంలో వినాయకుడు సంతోషపడ్డాడు. కాబట్టి మన చెల్లికి ఏ పేరు పెడదామని అడిగితే, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు, నీకు రాఖీ కట్టింది కాబట్టి మీ చెల్లెకి సంతోషిమాత అని పెడదామని ఆమెకి సంతోషిమాత అని పెట్టింది. అమ్మవారు ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయకుడికి, కార్తికేయుడికి రాఖీ కడతా ఉంది. అలాగే చదువుల తల్లి సరస్వతి కూడా సంతోషిమాత అవతారమే. ఎందుకంటే సంతోషిమాత చదువులకి కూడా అధిదేవత. ఆమెను శుక్రవారం పూజిస్తే లక్ష్మీ కటాక్షము, సరస్వతి కటాక్షము, సౌభాగ్యం అన్నీ వస్తాయి. అమ్మవారు సంతోషిమాత అవతారము చాలా అద్భుతమైన అవతారం. ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో పద్మం, ఒక చేతిలో శంకు, ఒక చేతిలో ఘటం పట్టుకొని ఉంటుంది. అమ్మవారు నిండుగా కనిపిస్తుంది. అమ్మవారి పూజా విధానము, అమ్మవారిని ఎక్కువ శుక్రవారం పూజిస్తారు. శుక్రవారం రోజు సంతోషిమాత ఉపవాసం ఉండేవాళ్ళు ప్రొద్దున్నే లేచి అరుగులు అన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు మంచి ముగ్గులు, అష్టాదళ పద్మాలు వేసి అమ్మవారికి ఉపవాసం ఉండాలి. అమ్మవారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఆమె చిన్నపిల్లలకి ఎంత పూజ చేస్తే అంతగా ఇష్టపడుతుంది. ఆమె పూజలో ఆమెకి 21 వారాలు ఉపవాసం ఉండి, ఆమెకి నచ్చిన పిల్లలంటే ఇష్టము. ఆమెకి ఉద్యాపన చేసే రోజు 5 కానీ 11 మంది కానీ, కుదిరితే 21 మందికి వాయనము, పిల్లలకి పుస్తకాలు, పెన్నులు ఇస్తే ఆమె చాలా సంతోషపడుతుంది. ఆ ఉద్యాపన కూడా అమ్మవారికి అందరిలాగా కాదు. అమ్మవారు పులుపు తినదు. పండ్లలో కూడా అన్ని పండ్లు తినడానికి లేదు, ఒక అరటి పండు తప్ప. మామిడికాయ, జామకాయ ఇలాంటి ఏ పండ్లు తినకూడదు. పప్పు వేసుకోవాలి, అందులో టమాటాలు, అలా పుల్లటి వస్తువులు అసలే ముట్టకూడదు. ఎందుకంటే ఆమెకి పులుపు అంటే ఇష్టం ఉండదు. ఆమెకి ఎక్కువ ఇష్టం ఏంటంటే పరమాన్నము, భక్ష్యాలు. అమ్మవారికి చాలా ఇష్టమైంది పరమాన్నము, భక్ష్యాలు. ఆ అమ్మవారికి అవి పెట్టి పిల్లలకి కనుక మన పెన్నులు, పుస్తకాలు పంచితే ఆమె సంతోషము తనివి తీరదు. ఆమెకు అలా చేసి మనం ఒకవేళ ఉద్యాపన చేస్తే మనం కోరుకున్న కోరిక, మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంత మంచి అమ్మవారు. ఆమెకి శుక్రవారం రోజు మార్నింగే తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పూజ చేసుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, కొందరు ఆ రోజు విడుస్తారు, కొందరు శివరాత్రిలాగా మరో రోజు కూడా ఉపవాసం వదులుతారు. అది మన ఇష్టము. అలా పూర్తిగా నిరాహారం ఉండి చేసుకోవచ్చు, లేదంటే సాయంత్రం వరకు కూడా ఉండి ఉపవాసం చేసుకోవచ్చు. అమ్మవారు ఎలా చేసినా సంతోషిస్తారు, కానీ ఆమె పులుపు వస్తువులు ముట్టడం, అంత చిందరవందర చేయడం ఆమెకి ఇష్టం ఉండదు. గోమాతను పూజిస్తే ఆమె ఇంకా చాలా సంతోషిస్తుంది. గోమాతను పూజించడం ద్వారా ఆమె మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. చిన్నపిల్లలు, గోమాత, బ్రాహ్మణులకి వాయనాలు అవి చాలా ఇష్టం సంతోషిమాతకి. బాగా అయితే చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్నులు ఇస్తే ఆమె పడినంత సంతోషం ఎవరు పడరు. అలాంటి అమ్మవారు మన కోసం నా మదిలో ఈరోజు తెలిసి ఈ వ్రతం ఎలా చేయాలి అని చెప్పింది. మనం ఒక 21 వారాలు బాగా కష్టాల్లో ఉన్నాం, మనకు తీరట్లేదు ఈ కష్టము, మనకి కోరిక తీరట్లేదు అంటే అమ్మవారికి మొక్కుకొని 21 వారాలు సంతోషిమాత వ్రతం చేయండి. 21 రోజు ఉద్యాపన చేసుకోండి. మీరు అనుకున్న పనులు, అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ సాధిస్తారు. అమ్మవారు అంత మంచి తత్వం కలది సంతోషిమాత. జై సంతోషిమాత, జై జై సంతోషిమాత.
అమ్మ సంతోషి మాత శరణం మమ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సంతోషి మాతాయ నమః. ఓం సంతోషి దేవియే నమః.